యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మీరందరూ క్షేమంగా ఉంటారని ప్రభునందు విశ్వసిస్తున్నాను. మీకు ఏమైనా సమస్యలు, పోరాటాలు, కష్టాలు ఉంటే మాతో పంచుకోండి. మీ కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీ బంధకాలు, మీ తెగులు, శాపాలు అన్నీ విరగొట్టబడబోతున్నాయి. త్వరలో మీకు గొప్ప అద్భుతం జరగబోతుందని ప్రభు చెప్తున్నాడు. మీ రోగం నుండి, తెగులు నుండి, శాప నుండి విడుదల చేయబోతున్నాడు. 2 అద్భుత కార్యం జరగబోతుంది. ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం మీకా గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం. ఈరోజు వాక్య పట్టణానికి ఆదికాండం 1వ అధ్యాయం 6వ వచనం చదువుతాం. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని పలికాను. దేవుడు విశాలతను సృష్టించినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. పైకిన ఆకాశాన్ని, పరలోకాన్ని మనం చూస్తే మొదటిగా మీరు గ్రహించాల్సిన విషయం ఏంటంటే కీర్తన 150 కీర్తన 1వ వచనాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించున్న అనుభవాన్ని మనకు తెలియపరుస్తున్నాయి. దేవుని బిడ్డలారా, ఈ రోజు దాకా మీరు సజీవంగా ఉన్నారంటే కేవలం దేవుని స్తుతించడానికి కోసమే. బైబిల్లో రాయబడి ఉంది, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుమా, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరువకమా అని రాయబడి ఉంది. ఈరోజు అనేక మంది దేవుని స్తుతించే విషయంలో ఫెయిల్ అయిపోయి ఉన్నారు. దేవుని స్తుతించలేకపోతున్నారు. బైబిల్లో రాయబడి ఉంది, యెషయా గ్రంథం 43:21లో మనము స్తుతి చేయటానికి కోసమే నిర్మించబడ్డామంట. ఈరోజు మీలో ఎంతమంది దేవుని స్తుతించే విషయంలో మరి వెనక ముందు ఆడారు? ఒక్కసారి ఆలోచించండి. దేవుని బిడ్డలారా, మనం దేవుని ఎప్పుడు స్తుతి చేయడానికి మర్చిపోతున్నామో అప్పుడు మనం శపించబడతాం. ఇశ్రాయేలు ప్రజల యొక్క చరిత్రను 2 మాటల్లో చెప్పవచ్చు. అదేంటంటే దేవుని స్తుతించడానికి ఇష్టపడిన ఇశ్రాయేలు ప్రజలు దీవించబడ్డారు. దేవుని స్తుతించడానికి వ్యతిరేకత చూపించిన వారు శపించబడ్డారు. ఇదే ఇశ్రాయేలు యొక్క చరిత్ర. ఈరోజు నువ్వు శపించబడతావా, ఆశీర్వదించబడతావా అనే దానిది దేని మీద ఆధారపడి ఉందంటే స్తుతిపైన ఆధారపడి ఉంది. మనం ప్రార్థన కంటే దేవుని స్తుతించే అనుభవం ఏదైతే ఉందో అది చాలా గొప్పదని చెప్పగలుగుతాను. ఎలాగంటే ప్రార్థన ఈ భూమిలోనే ఆగిపోతుందండి. పరలోకంలో ప్రార్థన ఉండదు. ఎందుకంటే ప్రార్థన ఎప్పుడు మన అవసరాల చుట్టూ వస్తూ ఉంటాయి, మనల చుట్టూ తిరుగుతూ ఉంటాయి. మన పిల్లలు, మన కుటుంబం బాగుపడాలని మనల చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఆరాధన అలా కాదు. నువ్వు ఎప్పుడు ఆరాధన చేసినా, ఎవరు ఆరాధన చేసినా మన ఆరాధన దేవుని చుట్టే తిరుగుతూ ఉంటాయి. అవును, అంతేకాదు దేవుని స్తుతి అనేది శాశ్వతమైనది, ప్రార్థన అనేది శాశ్వతమైనది కాదు. ఈ భూమిలో ఉన్న ఆత్మీయ అనుభవాలన్నీ ఎంతో కాలం ఉండదండి. మన ఈ భూమి విడిచి వెళ్ళిపోయిన తర్వాత మన ఆత్మీయ అనుభవాలు కూడా కట్ అయిపోతాయి, ఆగిపోతాయి. ఉదాహరణకి ఇప్పుడు మీరు ప్రార్థన ఈ భూమిలో ఉన్నంత వరకే ప్రార్థన చేస్తారు. పరలోకి వెళ్ళిన తర్వాత మీరు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. రెండవదిగా దేవుడికి ఇవ్వటం. దేవుడిని పరలోకంలో వెళ్ళి దేవుడికి ఇస్తారండి? చెప్పండి. పరలోకంలో వెళ్ళి దేవుడికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇవ్వాలనుకుంటే దేవుని కోసం, దేవుని రాజ్యం కోసం ఇవ్వాలంటే ఇప్పుడే ఇవ్వాలి. తర్వాత ఈ భూమి విడిచి వెళ్ళిన తర్వాత ఇవ్వటం ఆగిపోతాయి. ప్రీచింగ్, సువార్త అనేది కూడా ఈ భూమిలో ఉన్నంత దినాల వరకు సువార్త ఉంటాయి, సువార్త ప్రకటించబడతాయి. నువ్వు సువార్త చేయాలన్నా, సువార్త వినాలన్నా అది ఈ భూమిలో ఉన్నంత వరకు. పరలోకం వెళ్ళిన తర్వాత నువ్వు సువార్త చేయడం కుదరదు. దేవుని బిడ్డలారా, అక్కడ ఈ సువార్త అనేది ఇక్కడతో ఆగిపోతుంది. అంతేకాదు వరాలు, ఆత్మఫలాలు, సంఘం. దేవుని బిడ్డలారా, సంఘం ఈ భూమిలో ఉన్నంత వరకే. సంఘం ఎత్తపడిన తర్వాత ఇంకా ఈ భూమిలో సంఘమే ఉండదు. దేవుని నామానికి స్తోత్రం. ఇలాగ మనం మాట్లాడుకుంటూ వెళ్తే ఈ భూమిలో ఉన్న ఆత్మీయ అనుభవాలు అన్నీ ఆగిపోతాయి. ఈ భూమిలో ఉన్న ఒక్క అనుభవం మాత్రం పరలోకంలో కూడా కొనసాగించబడిపోతుంది. అది ఏంటంటే దేవుని ఆరాధించే ఆరాధన, స్తుతి. ఎవరైతే ఈ స్తుతి చేయటం నేర్చుకుంటున్నారో ఖచ్చితంగా వాళ్ళు ఆశీర్వదించబడతారు. ఇది నేను నేర్పించి వచ్చేది కాదు, మీ ఆత్మ నుండి స్తుతి రావాలా. దేవుని బిడ్డలారా, ఈ స్తుతిలో 4 అనుభవాలు ఉన్నాయి. మొదటిది ఏంటంటే దేవుని స్తుతించటం, దేవుని ఎంతటి గొప్పవాడో వివరించటం, పాటల రూపంలో, వాక్య రూపంలో, తర్వాత మాట రూపంలో వివరించటం. దేవుని బిడ్డలారా, స్తుతి. ఆరాధన అంటే దేవుడికి నాయడలా కలిగిన ఘనతను, గౌరవాన్ని నా యొక్క శరీరంలో క్రియల ద్వారా
ఆ సైగల ద్వారా, క్రియల ద్వారా దేవునికి తెలియపరచడం, దేవుని వల్ల నాకు కలిగిన భయాన్ని తెలియపరచడం. మూడవదిగా కృతజ్ఞత. దేవుడు చేసిన మేలును అనేక రూపంలో నేను దేవునికి కృతజ్ఞత చెల్లించగలుగుతాను, థ్యాంక్స్ చెప్పగలుగుతాను. తర్వాత దేవుని మహిమపరిచే అనుభవం. నా జీవితాన్ని బట్టి ఇతరులు దేవుని గణపరిస్తే, దేవుని స్తుతిస్తే, నా సాక్ష్యాన్ని బట్టి ఇతరులు దేవుని గణపరిస్తే అది దేవుని మహిమపరిచే అనుభవం అవుతుంది. ఈ అనుభవాలను మీకు కలగాలని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధము నమ్మకమైన మా పరలోక తండ్రి, ఆరాధనాత్మతో నింపుమన్నట్టుకుతున్నాను తండ్రి, నీ ప్రసన్నముతో నింపుమన్నట్టుకుతున్నాను తండ్రి. ఇప్పుడే ప్రతి ఒక్కరు అభిషేకించబడదురు గాక. దేవుని యొక్క ప్రసన్నముతో, వెలుగుతో, మహిమతో నింపబడాలని ప్రార్థన చేస్తున్నాను. ఆరాధన ఆత్మను ఇప్పుడే విడుదల చేస్తున్నాను తండ్రి. ఆరాధన అభిషేకం కుమరించబడిన గాక. మీరే తాక్కుమని దీవించి బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం కీర్తన 37:5. హ్యావ్ ఏ బ్లెస్సెడ్ డే.